హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను ఓల్డ్ స్టైల్లో చారు పెడుతున్నాను. మా అమ్మమ్మగారు చేసిన స్టైల్లో చారు పెడుతున్నాను. చూడండి, దీన్ని ఉండ చారు అంటారనమాట. దానికి కావలసిన పదార్థాలు ఏంటంటే, మనకి చారు ఎంత కావాలో చూసుకోవాలి. అన్ని నీళ్లు పెట్టుకోవాలి ఒక డిష్లో. మనకు కావాల్సినన్ని అంటే చారుకు కావాల్సినన్ని వాటర్ పెట్టుకోవాలన్నమాట. వాటర్ పెట్టి దానిలో 1 by 1 వేసుకుందాం. ఏంటంటే, నేను ఆల్రెడీ పోపులు కూడా తీసి పెట్టుకున్నాను. ఆ పోపుల కోసం ఏంటంటే, ఎండుమిర్చి, తర్వాత వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, తర్వాత మొత్తం ఎండుమిర్చితో సహా అన్నీ తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు ఇలా కాగుతున్నప్పుడు మనం ఒక డిష్లో నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాం కదా, ఇవి కాగుతూ ఉండగా మనం ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలి. ఫస్ట్ 1 స్పూన్ పసుపు, తర్వాత ఉప్పు, ఇవన్నీ వేసుకుంటూ 1 by 1 ఒకటి వేసుకుంటూ చారుని మరగనివ్వాలన్నమాట. బాగా మరగనివ్వాలి. చూడండి, పసుపు వేసాను. తర్వాత చింతపండు కడిగి ఒక ఉండలా చేసి ఈ చారులో వేసుకోవాలి. ఇలాగా ఉండలా చేసి వేసుకోవాలన్నమాట. కడిగేసిన చింతపండు ఇలా ఉండలా చేసి చారులో వేసుకోవాలి. అది ఇలా వేసేసుకోవాలి. దాన్ని కదపకూడదు అన్నమాట. ఇది చాలా హెల్దీ. ఒక ఉల్లిపాయ, మీడియం ఉల్లిపాయ, నేను పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను కాబట్టి సగం వేస్తున్నాను. ఒక మీడియం ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి దాన్ని మనం వేసిన నీళ్ళల్లో పిండేసేయాలి. పసుపు, ఉప్పు, చింతపండు వేసిన నీళ్ళల్లో ఇది కూడా పిండేసేయాలన్నమాట బాగా. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ చారు చాలా రుచిగా ఉంటుంది. ఉండటమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. తర్వాత దీనిలోనే మనం కొంచెం బాగా తిప్పి ఒక 10 నిమిషాలు మరిగించాలి. మీరు హై ఫ్లేమ్లోనే పెట్టి మరిగించుకోవచ్చు. 10 నిమిషాలు అయితే ఖచ్చితంగా మరిగించాలి. చూసారా ఎలా మరుగుతుందో చారు. ఇప్పుడు దీనిలో నేను టెర్రస్ మీదకి వెళ్ళి కరివేపాకు తెచ్చాను. కరివేపాకు కడిగి 2 చిన్న చిన్నవే కదా, 2 రెమ్మలేమో వేసాను. ఇప్పుడు ఇవి పోపు సామాన్ అన్నమాట. చూసారు కదా, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, తర్వాత మెయిన్ ధనియాలు. ఈ పోపుకి కావాల్సింది ఏంటంటే ధనియాలు వేస్తాం తాలింపులో, అంటే పోపులో ధనియాలు వేస్తాం అన్నమాట. ఇప్పుడు చారు ఇలా మరుగుతుంది కదా, నేను పక్క స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి పెట్టాను. ఆయిల్ కాగుతుంది కదా, ఇప్పుడు నేను వెల్లుల్లిపాయలు క్రష్ చేస్తున్నాను. క్రష్ చేసి వేసేస్తున్నాను. ఫస్ట్ వేసి తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసిన తర్వాత ఆల్రెడీ ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ధనియాలు పెట్టాను కదా, అవన్నీ కలిపి వేసేద్దాం. చూడండి, మెంతులతో సహా జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు, ఇంగువ అన్నీ వేసేసాను. వేసేసిన తర్వాత దీన్ని కొంచెం బాగా ఎర్రగా వేయించుకుని, మీకు తెలుసు కదా తాలింపు ఎంత బాగా వేగితే మన చారు అంత రుచిగా ఉంటుంది. ఇవన్నీ వేసేసాను కదా. ఇప్పుడు ఈ బాగా వేగిన పోపుని చారులో వేసేసుకుందాం.
మరుగుతున్న చారులో మీరు చారు హైలో పెట్టి మరిగిస్తాం కదా, పోపు వేసేటప్పుడు మాత్రం ఫ్లేము సిమ్ చేసుకోండి, లేదు స్టవ్ ఆపేసినా పర్వాలేదు. నేనైతే ఫ్లేము సిమ్ చేసి అప్పుడు పోపు వేస్తున్నాను అనమాట. లేకపోతే ఏంటంటే ఇది కూడా హైలో వేగడం వల్ల చాలా పైకి చిందుతుంది. అందుకని అదిగో చూడండి, నేను సిమ్లో పెట్టి పోపు వేసాను అనమాట. ఈ చారు చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. తప్పనిసరిగా ట్రై చేయండి. దీనిలో మెయిన్ ఇంకా మనం వేయాల్సింది ఏంటంటే కొంచెం ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇదే చాలా ఇంపార్టెంట్. పోపులో ధనియాలు వేసుకోవడము, తర్వాత ఈ చారు మొత్తం పోపు అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి, అంటే ఒక పావు స్పూన్ అయినా సరిపోతుంది. నేనైతే ఒక హాఫ్ స్పూను వేస్తున్నాను. ఆ నెయ్యి వేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమీ కూడా ఉండవు. చాలా రుచి, ఆరోగ్యం. నెయ్యి వేసాను, నెయ్యి వేసి తిప్పేస్తున్నాను. ఒక్కసారి ఇలాగా చారు ట్రై చేయండి. మీకు నచ్చితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా? బాయ్.